ఇక్కడిది మామూలే. ఈ గుడుల్లో ఎవరు చేపలు పెట్టినా అందరివి కలిపి అమ్ముతాం. అంతేకాదు అమ్మగా వచ్చిన డబ్బు ప్రతి ఒక్కరూ సమానంగా పంచుకుంటాం. అవునయ్యా, ఎవరింట్లో కట్ట వచ్చినా ఆ ఇంట్లో పొయ్యిలో పిల్లి లేవదు. అంతేకాదు మగబిడ్డలు లేని ఇంట్లో కూడా కూడుకు లోటు ఉండదు. అంతా మా రాజయ్య దయ వల్లే. ఎవడ్రా ఇక్కడ మాణిక్యం? అన్నా వాడే మాణిక్యం. ఏంట్రా అంత పొగరు? నిన్నే మా వాడు చెప్పాడు, బుర్రకెక్కలేదా? అయ్యా మేము అనుకున్నది ఏదో నిర్ణయాతంతో చెప్పి పంపించాం కదండి. చెప్పడానికి నువ్వేడవరా? నేను చెప్పినట్టే వినాలి. ఈ రోజు నుంచి ఈ గూడెం చేపలన్నీ ఈ వీరభద్రం సొంతం. ఏయ్, మన బండిలోకి ఎక్కించండి. ఏమనుకోకండి, ఈసారి చేపలన్నీ శలమయ్యకి ఇవ్వాలని ఇదివరకే మేము నిర్ణయించామండి. ఏట్రా శలమయ్య? ఆడికన్నా ఓ 50 ఎక్కువ ఇస్తాను. మా బండిలోకి ఎక్కించండి. రాజయ్య గారు కూడా లేరు. ఈ సమయంలో అనవసరంగా గొడవ చేయకుండా దయచేసి వెళ్ళిపోండి. కొత్త చేతులతో వెళ్ళడానికి 10 బండ్లు తీసుకొచ్చింది. మారు మాట్లాడకుండా మర్యాదగా ఎక్కించా. ఏంటి బెదిరిస్తున్నావు? బేరం పూర్తయిపోయింది కదా, తగదా పెట్టుకోవడానికి వచ్చావా? ఏందన్నా అనవసరంగా గొడవ చేస్తావేంది? బాబు అనవసరంగా మా అన్న మీద చేస్తావా? ఒక్క పుట్ట వదలకుండా బండ్లు ఎక్కించండి. నాకు దక్కింది ఎవరికి దక్కనేవను. తగలెట్టండి రా. ఈ వీరభద్రం సత్తా ఏంటో చూపిస్తాను. ఒక్క చేప కూడా మిగలకూడదు. తగలెట్టండి రా. ఈ గూడాన్నే తగలెట్టండి. ఆకలితో మాడి చావాలి. వీళ్ళని చూడు. భుజాన వల, చేతిలో తెడ్డు పట్టుకుని సముద్రంలోకి దిగితే గాలివాన వచ్చి మునిగిపోవచ్చు, ఉప్పెన వచ్చి చచ్చిపోవచ్చు, దిక్కుమారి కూడా పోవచ్చు. సముద్రంలోకి వెళ్ళి ఒడ్డుకు తిరిగి వచ్చే ప్రతిరోజు వీళ్ళకి పునర్జన్మే. రోజు మృత్యువుతో దాగుడు మూతలాడి వీళ్ళనా బెదిరించాలనుకుంటున్నావు. నువ్వు చేసింది వీళ్ళు చేయడానికి 5 నిమిషాలు చాలు. కానీ వీళ్ళందరూ అలా చెయ్యరు. ఎందుకంటే వీళ్ళకి ప్రేమించడం తెలుసు, కానీ పగ తీర్చుకోవడం తెలియదు. ఏమన్నావు? ఈ గూడాన్ని పస్తులు పెడతానన్నా? ఊళ్ళో వాళ్ళ ఆకలి తీర్చాకే మా కడుపులు నింపుకునేవాళ్ళం. ఈ సముద్రుడు తోడుగా ఉన్నంత వరకు ఇక్కడ ఆకలి పస్తులు అనే మాటలు ఎప్పటికీ వినిపించవు. నువ్వు కాల్చేవే ఈ చేపలు, అది వాళ్ళ కష్టం, వాళ్ళ శ్రమ. వీటిని ఎవరికి అమ్మాలి, ఎవరికి అమ్మకూడదని నిర్ణయించే హక్కు వాళ్ళకే ఉంది. అది కాదనడానికి నువ్వెవరు? వీళ్ళు తమ ప్రాణానికన్నా ఇచ్చిన మాటకే ఎక్కువగా వినిపిస్తారు. నేనింత చెప్పినా నీ కోపం చల్లారలేదంటే, దీన్నైనా కాలిస్తేనే నీ ఆవేశం తగ్గుతుంది అంటే ముందు నన్ను కాచు. ఏంటి సంకోచిస్తున్నావు? నేను కాలి బూడిదిగా మారిపోయే వరకు వీళ్ళెవరూ ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యరు. కాల్చు. అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. తెలియక తప్పు చేశాను. నన్ను క్షమించండి అయ్యా, క్షమించండి.